నిన్న స్కూల్కి వెళ్ళలే, జ్వరం వచ్చిందని. సో ఇవాళ వెళ్ళాలి. ఎన్ని రోజులు ఎలా వచ్చింది, ఎక్కువ రోజులు రాదు కదా, వాతావరణం మారేసరికి జ్వరం వచ్చిందని చెప్పి రాలే అనమాట. ఇవాళ వెళ్ళాల్సి వస్తుంది. నిన్నైతే మంచు కూడా పడిందిరా దేవుడా. బయట మల్చి తీసుకొచ్చారు, మల్చి తీసుకొచ్చి గ్రాస్లో పడేశారు. నేను చెప్పా కూడా, ఏమండి గ్రాస్లో పడేయకండి, గ్రాస్ పడేయద్దని. ఇప్పుడు చూడండి, మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ పైన పెట్టాల్సి వస్తుంది. డబుల్ పని. ఇగో ఎప్పుడైనా గ్రాస్లో కనుక ఏదైనా పెట్టామనుకోండి, అక్కడ దాకున్న గ్రాస్ అనేది మొత్తం పాడైపోయింది అనమాట. సో ఒక రోజు బాగానే ఉంటుంది, రెండో రోజుకి అట్లా మెత్తగా అయిపోయి ఇంకా పాడైపోయింది గ్రాస్. అందుకని నేను చెప్పా, గ్రాస్లో పెట్టకండి, సో దాన్ని ఇట్లా మల్చిలోనే పడేయండి అని చెప్పి. సో నిన్నంతా బాగా మంచు పడింది కదా, చల్లగా ఉంది కదా, అందుకని ఈ తులిప్స్ అన్నీ వాలిపోయినాయి. తులిప్స్ బల్బ్స్లోంచి మంచిగా తులిప్స్ వచ్చినాయి చూసారా, ఇవన్నీ వాలిపోయినాయి. ఈ వాతావరణానికి ఇలా వాలిపోతాయి. మళ్ళీ ఎండ వస్తే మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి. పిల్లలు స్కూల్ బస్ కురుకుతున్నారు. బాయ్ శర్వా. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ మెంతి వేసా, మింట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. మింట్ అసలు వేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది వీడ్ ప్లాంట్ కాబట్టి మొత్తం గ్రాస్లోకి పాక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పి నేను కొంచెం ప్లేస్లోనే మింట్ వేసాను. సో ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి మింట్. లూస్లోనే ఎక్కడో ఇది ఈ బ్యాగ్ వచ్చేసరికి $2 అంట. మేము వచ్చేసరికి 15 bags తెచ్చాం. బ్లాక్ మల్చ్. ఇది స్కూల్ క్రాఫ్ట్ పిల్లల కోసం నేనే తయారు చేశాను. చూసారా, చదువుకునేటప్పుడు బీజెట్సీ నాది. ఇలానే రికార్డ్స్, షీట్స్ అన్నీ తయారు చేసుకొని మంచిగా తీసుకెళ్ళేదాన్ని. ఆ చదువు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ ఆ క్రాఫ్ట్ మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. నిన్న మా వాడిది మ్యూజిక్ దాని గురించి వీడియో పెడితే అందులో ఒక మెసేజ్ చేశారు, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో పియానోకి ఇవ్వరండి యాక్చువల్లీ, నాకు తెలిసి వాళ్ళు కొన్ని ఇస్తారనమాట. బ్యాండ్, స్ట్రింగ్స్ అని ఉంటాయి అనమాట, 2 బ్యాచ్లు. బ్యాండ్కి వచ్చేసరికి ఇది ఏంటిదండి, ట్రంపెట్, ఫ్లూటు ఇలాంటివన్నీ బ్యాండ్కి సంబంధించింది. స్ట్రింగ్స్ అంటే ఇట్లా తీగలు ఉంటాయి కదా, అంటే వయలిన్, గిటారు, ఇవన్నీ స్ట్రింగ్స్ సంబంధించింది అనమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మనోడు వచ్చేసరికి బ్యాండ్ తీసుకున్నాడు. మనోళ్ళు బ్యాండ్లో ఉన్నాడు, బ్యాండ్లో క్లారినెట్ తీసుకున్నాడు. సో అది వచ్చేసరికి కాస్ట్ $25 మంత్లీ పే చేయాలంటే. లేదు మేము కొనుక్కుంటామంటే అది $300 పైనే ఉంది. సో మంత్లీ వాళ్ళకి $25 పే చేసుకొని మనం రెంట్కి తీసుకోవచ్చు. లేదంటే మనం అమెజాన్ వాడికి నెల ఎంత అని చెప్పి తీసుకొని $300 మంత్ అయిపోయిన తర్వాత అది మనకి ఓన్గా ఉంటుంది అనమాట. సో అలా కంపల్సరీగా తీసుకోవాలని లేదు, స్టడీ అవర్లో కూడా వెళ్ళొచ్చు అనమాట పిల్లలు. సో అది కంపల్సరీ అయితే కాదు.